వెల్కమ్ టు ఏపీ 13 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి. దేశానికి సేవ చేసేందుకు, అందరినీ వెంట తీసుకువెళ్లేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 18వ లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ, కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావిస్తూ రేపు జూన్ 25న భారత ప్రజాస్వామ్యానికి 50 ఏళ్లు పూర్తవుతాయని ప్రధాని మోడీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. हम सबको साथ लेकर के चलना चाहते हैं, सबको साथ लेकर के संविधान की मर्यादाओं का पालन करते हुए निर्णयों को गति देना चाहते हैं। 18वीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं, भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं, उनको पता है कि हमारे यहाँ 18 अंक का बहुत सात्विक मूल्य है। गीता के भी 18 अध्याय है। कर्म, कर्तव्य और करुणा का संदेश हमें वहां से मिलता है। हमारे यहाँ पुराणों और उपपुराणों की संख्या भी 18 है। 18 का मूलांक 9 है और 9 पूर्णता की गारंटी देता है। 9 पूर्णता का प्रतीक अंक है। 18 वर्ष की आयु में हमारे यहाँ मताधिकार मिलता है। 18वीं लोकसभा भारत के अमृतकाल की इस लोकसभा का गठन वो भी एक शुभ संकेत है। साथियों, आज हम 24 जून को मिल रहे हैं। कल 25 जून है। जो लोग इस देश के संविधान की गरिमा से समर्पित हैं, जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं, उनके लिए మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీసీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డిఎస్సికి సంబంధించి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్స్ పై ఆయన సంతకం పెట్టారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, తెదేపా నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Yes, yes. Fine, but is it? See that? No. This is fine. सर्वेभ्यो देवताभ्यो नमः लक्ष्मी नृसिंहाय नमः सत्यस्कार नारकेण जगरन् निवेदयामि प्राणात्मने नमः पानात्मने नमः ध्यानात्मने नमः प्राणात्मने नमः समानात्मने नमः ताम्बूलं समर्पयामि नीराजनम् ब्रह्मणो पूर्णं ददाति असर्यो सानिधि एकदा ब्रह्म उपहरति एकदैव यजमानायस्ते ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्ठितो राज्यं महाराज्यं కంగారు పడ స్వామి నేను చేస్తాను అందరు కంగారు పడుతున్నారు తొందర పడ ఓం జాతవేదసే సర్వాంగ సోమవరాతే యతో నిదహాతి వేదః మీరు తీసుకోండి విశాఖ ఉక్కు నగరంలో మూతపడ్డ విమల విద్యాలయం ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో స్టీల్ ప్లాంట్ ఫండ్స్ తో సేవలు అందించిన విద్యాలయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఫండ్స్ ఇవ్వకపోవడంతో మూతపడ్డ పాఠశాల అగమ్య గోచరంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి సిద్ధమైన స్టీల్ ప్లాంట్ ఆస్తులు మూతపడుతున్న ప్లాంట్ ఆధ్వర్యంలోని పాఠశాల ఇంకా నారాయణ చైతన్య స్కూళ్లలో డబ్బులు కట్టి చదువుకోండని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తారేమో విషయం తెలుసుకుని పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు తాము రాజకోటలు కట్టుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్యాలెస్సా లేక గుడిసెనా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అన్ని అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కట్టినవి ప్యాలెస్లు అయితే టీడీపీ కట్టినవి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తన కార్యాలయాలుగా నిర్మించిన భారీ భవనాల చిత్రాలను ఆయన విడుదల చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఆఫీసుల కోసం చేసిన బూత్ కేటాయింపులు వాటికి సంబంధించిన జీవోల కాపీలను పత్రికా సమావేశంలో చూపించిన సుధాకర్ బాబు వాటిని మీడియాకు విడుదల చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీ తాత రాజారెడ్డి జాగీరా ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు. మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నోరుజారి అన్నారు. వాటికి నేను లాస్ట్లో చివరిలో వారికి ఆ మాటకు కొంత సమాధానం చెప్పాలి. రెండోది, అసలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలుపెట్టారు, దానికి ఆద్యులు ఎవరనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది.
ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్లను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం కలిగించే అంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. దీనికి ఆద్యుడు ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే. ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలాయించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో కరాటే కళ్యాణి 60 గోవులతో ఉన్న లారీని గోశాల అని చెప్పి కబైలాకు తరలించిన పోలీసులు కబైలా వద్ద బైఠాయించిన కరాటే కళ్యాణి కబైలాను సీజ్ చేసే వరకు కదిలేదే లేదు అని భీష్మించుకొని కూర్చున్న కరాటే కళ్యాణి. ఆ రికార్డ్స్ కావాలి. ఇక్కడికి వచ్చిన గోవుల తాలూకు రికార్డులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి, ఇది గోశాల లేకపోతే గోభక్షకశాల గోవధశాల నాకు కావాలి. నేను హైదరాబాద్ నుంచి గోవు ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా ఇక్కడికి. లాస్ట్ మంత్ పంపించినవి పంపించలేదు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను. మరి ఇదేంటిది? ఇది డమ్మీ అయితే ఎందుకు ఎవరు తెచ్చారు పోలీసులు? పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు? నా దగ్గర రికార్డు ఉంది. ఏదండి రికార్డు? ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి. నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు, నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి. కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా కోల్పోయాను. నేను బీజేపీ ధార్మిక లీడరు. నేను రమ్మంటే ఇప్పుడు వస్తాను. పక్కన విజయనగరం దగ్గర ఉన్నాను. 100 కిలోమీటర్లు ఎంత గంటన్నరలో వస్తాను. కానీ కొత్త వాళ్ళు తెలియదంటే మాత్రం సార్ ఈ రోజు నేను ఎంత ధర్నా చేస్తాం కష్టం. మళ్ళీ కొత్త వాళ్ళు పంపించారు కదా. మిమ్మల్ని బెదిరించారు మా రైతు వాళ్ళు సార్. మీరు మమ్మల్ని బెదిరించారు సార్. చాలా మంది చాలా 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 స్టేషన్ అడుగుతుంది సార్. చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్న షణ్మోహన్ ను కాకినాడ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్ కు జిల్లా యంత్రాంగం, కాణిపాకం ఆలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. चंद्रां हिरण्मये लक्ष्मी जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यान् विन्देयं पुरुषाणः प्रबन्धे राजा वरुणो ध्रुवन्ते अग्रैत्यग्रे भागं देवेभ्यः देवेभ्यो विदधाति तथाध्यायन् वंशाभिवृद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु. నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చార్జ్ తీసుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను. సో ముఖ్యంగా
పబ్లిక్ గ్రీవెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ దిశలో పనిచేస్తాం. థ్యాంక్ యూ. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కౌతాలంలోని ఎంఆర్పీఎఫ్ భవనంలో మండల విద్యాధికారిని పాత్రికేయుల వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలందరికీ కార్పొరేట్ విద్యా సంస్థలలో 100% ఉచిత విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్లు పాల్గొన్నారు. మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో చదువుకుంటామని చెప్పలేదు. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు. క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మాచవరం పిఎస్ సార్, విజయవాడ మాచవరం పిఎస్ సార్. చూస్తామని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును సార్, చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి. అడవిలో నుంచి పరిగి మున్సిపల్ పరిధిలోకి దారి తప్పి వచ్చిన జింక వికారాబాద్ జిల్లా పరిగి మండలం అడవి ప్రాంతం నుండి దారి తప్పి పరిగి మున్సిపాలిటీ బస్టాండ్ దగ్గరకు రావడం జరిగింది. దీన్ని చూసిన స్థానికులు దానిని సురక్షితంగా పట్టుకుని పరిగి అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. అటవీశాఖ సిబ్బంది జింకను పరీక్షించగా సురక్షితంగా ఉండడం వలన అటవీశాఖ సిబ్బంది జింకను వదిలిపెట్టారు. భయపడి
బండ్ల కింద పడతామా అట్లా వస్తే వస్తుంటే 80 స్పీడ్ కొడితే 80 స్పీడ్ ఎగురుతుంది. ఒక్కొక్కటి 10-12 గజాలు జంప్ చేస్తుంది. ఏం జంప్ చేస్తున్నారు 10-12 మీటర్లు జంప్ అవుతుంది. భవానీ హోటల్ పక్కలకి సందుల మన అది లేదు అది చూడు కట్టెల మిషన్ పక్క పట్టు వచ్చింది. చాలా 80 కొట్టు 80 వస్తుంది బండి. లోపలికి వస్తే నేను ఎట్లా వస్తుంది బాగుంది రూపాయి గొంతు అయితే కొంచెం మెల్ల జరా ఫారెస్ట్ వాళ్ళకి జర ఫోన్ చేస్తే బాగుందమ్మా. ఉందా ఈ దాంట్లో అవుతుందా ఇక పట్టుకో మొత్తం తీసి పెడతా పోయిందా పడ్డది కదా పోయిందిగా రైట్ కథం పోయిందిగా వచ్చిందా మంచిగా. కైలాసగిరిలో కళ్యాణమా భూలోకములో కళ్యాణమాన్ని తలపించేలా శివపార్వతుల కళ్యాణం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలోని శ్రీ శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా కైలాసగిరిలో కళ్యాణమా భూలోకంలో కళ్యాణమాన్ని అని తలపించేలా వేదోక్తముగాని వేద మంత్రాల సాక్షిగా వేద పండితులు సర్వణ శివాలయం అర్చకులు ఈశ్వరరావు నాగరాజు శ్రీకాంత్ స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యహవచనం యజ్ఞోపవిత ధారణం మధుపర్క పూజ మధుపర్క సమర్పణ కన్యాదాన పూజ జలకర్ర బెల్లం మాంగళ్య పూజ వేద మంత్రాల సాక్షిగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా వచ్చినది. శివాలయంలోని కళ్యాణ మండపం నిండిపోయి కైలాసగిరిని తలపిస్తూ భక్తులు మంత్రముగ్ధులై ఈ కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.